హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఫ్రైడే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే తీసానండి. నేను మార్నింగ్ నుంచి ఏమేం పనులు చేశానన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6 అయితే అయ్యిందండి. వాతావరణం చూసారా ఎంత బాగుందో. ఇక మల్లె మొక్క చూడండి, సమ్మర్ అంతా అయిన తర్వాత అయితే పువ్వులు వస్తున్నాయి. సమ్మర్లో అయితే పెద్దగా పువ్వులు రాలేదండి. సమ్మర్ అయ్యాక చివరిలో అయితే పువ్వులు వచ్చాయి. నేను కిచెన్లోకి రాగానే ఇక్కడ పప్పు మామిడికాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు మామిడికాయ ముక్కలు అన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టాను. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే పప్పు అయితే నేను ఇక్కడ ఎర్రకంది పప్పు వాడానండి, తొందరగానే ఉడికిపోతుంది. ఈ రైస్ వచ్చి నైట్ రైస్ అండి. ఆ రైస్ అయితే మిగిలిన రైస్ నేను ఒక గిన్నెలోకి తీస్తాను, ఎందుకంటే పెరుగు వేసుకొని తినచ్చు కదా అని చెప్పి. ఇక రైస్ అయితే గిన్నెలోకి తీసిన తర్వాత టీ పెడుతున్నాను. ఇక్కడ టీ అయితే నేను ఎక్కువగానే పెడతానండి మా హస్బెండ్ ఉన్నప్పుడు, ఎందుకంటే తను అస్తమాను టీ తాగుతూ ఉంటారు. అస్తమాను పెట్టడం ఎందుకులే అని చెప్పి ఒకేసారి అయితే నేను టీ పెడతాను. టీ పెట్టడానికైతే టీ పౌడర్ పంచదార వేసి ఇలా స్టవ్ పై అయితే పెట్టాను డికాషను. మరో ప్రక్క అయితే కుక్కర్ ఉంది కదండి. ఈలోపు అయితే చట్నీ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి టమాటా ముక్కలు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి. ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నాకు స్టవ్ ఆఫ్ చేశాను. డికాషన్ కూడా మరుగుతుంది కదండి. ఇందులో అయితే పాలు వేస్తున్నాను నేను ఇక్కడ. రెండు వైపులా కూడా 2 స్టవ్లు కూడా ఖాళీ లేకుండా ఉంటుందండి ఉదయం అయితే. మరో ప్రక్క అయితే ఫ్రిడ్జ్లోంచి పిండి తీసుకున్నాను, రొట్టె వేద్దాం కదా అని చెప్పి. ఈరోజు టిఫిన్ అయితే రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఇక కుక్కర్ అయితే కింద పెట్టానండి, ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ అయితే సరిపోదు. ఇక స్టవ్ పై అయితే కళాయి పెట్టుకుని కొద్దిగా పోపు అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. టమాటా చట్నీకి వచ్చి నేను కొంచెం ఎండుమిర్చి వేసానండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసి చక్కగా ఇలా ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా చట్నీ అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితే సరిపోతాయి, మరీ ఎర్రగా వేగనవసరం లేదు. తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి చక్కగా ఇలా ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేయండి. చక్కగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇది వచ్చి పప్పులోకి పోపు అయితే తీసుకున్నానండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశాను. ఇవి పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేయాలండి పచ్చడి. ఇక కుక్కర్లోని పప్పు అయితే ఇలా మెదుపుకుంటున్నానండి. నా దగ్గర పప్పు గుత్తి ఉండేది, అది ఎలా పోయిందో నాకు తెలియదండి, మిస్ అయింది నా దగ్గర. ఇక ఇందులో కొద్దిగా పసుపు వేసానండి, పసుపు కారం సాల్ట్ వేసి మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాను. పసుపు అయితే నేను పప్పు ఉడికించేటప్పుడే వేస్తానండి, కానీ ఇందులో కొంచెం తక్కువైనట్టు అనిపించి మళ్ళీ వేసాను నేను. టీ కూడా మరిగిపోతుంది. మరో ప్రక్క అయితే సిమ్లో పెట్టాను కదండి. టీ అయితే ఇలా వడకట్టుకున్నాను. వడకట్టుకున్న తర్వాత అయితే గ్లాసులోకి వేస్తున్నాను. టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చానండి. పప్పు చూసారా ఉడుకుతుంది కదా. ఇక పోపు అయితే వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసానండి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. రెండు మిక్స్ చేసి పోపు అయితే ఇలా వేసుకుంటానండి. కొంచెం ఇంగువ కూడా వేస్తాను. పోపు ఇలా వేగిన తర్వాత పప్పులోకి అయితే వేసాను నేను. పైన కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇక్కడ పప్పు మామిడికాయ అయితే నాకు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన పిండి ఉంది కదండి, ఇదంతా కొంచెం కూలింగ్ పోయిన తర్వాత సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇక్కడ రొట్టె అయితే వేసుకుంటున్నాను. రొట్టెలా వేసిన తర్వాత పైన ప్లేట్ మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉంచితే మనకు చక్కగా రెడీ అవుతుందండి. రెండో వైపుకి అయితే టర్న్ చేయాలి. అందులో వేసిన తర్వాత కొద్దిగా మినపరుబ్బు ఉండిపోయిందండి, అదైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదేం చేస్తానో అనుకోవచ్చండి,
అదైతే నెక్స్ట్ డే బజ్జీలు వేద్దాం కదా అని చెప్పి ఉంచానండి. అందులో కొంచెం గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకొని బజ్జీలు వేసుకోవచ్చు. టమాటా చట్నీ అయితే మిక్సీ పట్టేసానండి. ఇక పోపు వేయాలి. ఇదైతే రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. మనకు చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మినపరొట్టె అయితే. రెండో వైపు తిప్పిన తర్వాత ఇక్కడైతే పోపు తీసుకున్నానండి టమాటా చట్నీలోకి. ఇదిగో చూసారా రెండో వైపుకి అయితే తిప్పానండి రొట్టె. తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత టమాటా చట్నీకి రెడీ చేసిన పోపు అయితే వేసుకున్నానండి. వేసుకొని చక్కగా ఇలా వేయిస్తున్నాను. పోపు వేగిన తర్వాత టమాటా చట్నీ అయితే ఇందులో వేసుకోవడమే. ఈ చట్నీ అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఇక సింక్లోకి అయితే గిన్నెలు చూడండి ఎన్ని చేరాయో. వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే టిఫిన్ పెడుతున్నానండి. మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెడదాం కదా అని చెప్పి కట్ చేస్తున్నాను. సగం అయితే మా హస్బెండ్కి పెట్టానండి ప్లేట్లో వేసి. మిగిలిన హాఫ్ ఉంది కదా అదైతే పాప నేను చెరుకో ముక్క తీసుకున్నాం ఇక్కడ. ఇదిగోనండి చట్నీ వేసి తనకైతే పెట్టేశాను ఇక్కడ టిఫిను. తర్వాత అయితే ఇక రైస్ అయితే కడిగి పెడుతున్నానండి. స్టవ్ పై అయితే రైస్ కడిగి పెట్టాను. ఈ రైస్ అయ్యే లోపు అయితే ఇక్కడ సింక్లో గిన్నెలు ఉన్నాయి కదండి వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. ఒక పక్క అది చూసుకుంటూ గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను నేను ఇక. ఇదిగోనండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. అన్నం పప్పు చేశాను అంతే అండి సింపుల్గా. గిన్నెలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోనండి కుక్కర్ కూడా ఇలా బోర్లించానండి. ఇవి చూసారా వాటర్ టిన్ అండి పగిలిపోయింది. మా హస్బెండ్ అయితే వాటర్ తెస్తూ తెస్తూ కింద పడేశారండి. ఇది విరిగిపోయింది. ఇది విరిగిపోయినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కారణం ఏంటంటే పైన జామ మొక్క ఉంది కదండి ఆ మొక్కకి ఒక టిన్ లాంటి దాంట్లో వేశానండి నేను ఆ మొక్క. అదైతే చాలా రోజులు అవుతుంది. మొత్తం పగిలిపోయి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. నేను ఏదో ఒకటి మొక్క వేయడానికి బకెట్ కానీ టిన్ కానీ ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు లేదండి. నాకు ఇక ఈ టిన్ అయితే పగిలిపోయింది కదండి ఇందులో అయితే మొక్క వేసేద్దాం కదా అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి అయితే కొత్త టిన్ అయితే కొనుక్కొని వచ్చారండి. ఇక ఆఫ్టర్నూన్ అయితే భోజనం చేసే టైంకి పప్పులోకి అయితే వడియాలు వేయించుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ వడియాలు అయితే నేనే మొన్న సమ్మర్లో పెట్టానండి. మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది ఒకసారి చూడండి. ఇవి వచ్చి పిండి వడియాలు. పిండి వడియాలు అయితే పాప నేను తింటామండి. మా హస్బెండ్ అయితే గుమ్మడి వడియాలు తింటారు. తనకైతే అవి వేపాను. పిండి వడియాలు అయితే వేయించిన ఒక గిన్నెలో తీసుకున్నానండి. ఇక చివరిగా ఈ గుమ్మడి వడియాలు అయితే వేయిస్తున్నాను. ఈ గుమ్మడి వడియాల వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఇక వడియాలు వేయించిన తర్వాత అయితే ఇక్కడ భోజనం అయితే పెట్టానండి. ముగ్గురం కూడా ఒకేసారి అయితే పెట్టుకున్నాం. పప్పు వడియాలు పచ్చడితో మధ్యాహ్నం భోజనం అయితే అయ్యిందండి. భోంచేసిన తర్వాత ఇక్కడ మామిడి పళ్ళు చూడండి. ఇవైతే టేస్ట్ బాగానే ఉన్నాయి అనడానికి లేదండి. పుల్ల పుల్లగా తీయగా ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు అయితే మా అత్తయ్య గారు పంపించారండి. నేను ఇందులో 2 పళ్ళు అయితే కట్ చేశాను భోజనం చేసిన తర్వాత. తర్వాత ఈవినింగ్ అయితే మా హస్బెండ్కి ఎవరో ములక్కాడలు ఇచ్చారటండి. చూడండి ఎలా ఉన్నాయి ఎంత లావు ఉందో. ఇది ముదిరిపోయిందేమో అనుకున్నానండి. కానీ ఆ నెక్స్ట్ డే వండేసరికి అయితే బాగానే ఉన్నాయి. లేతగానే ఉన్నాయండి కాడలు అయితే. చెట్టు కాడలేటండి అవి. ఇక్కడ మా పాప చూడండి ఛత్రపతి శివాజీ గారిది డ్రాయింగ్ వేసింది. ఎంత బాగా వేసిందో చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి బాయ్.